నాకు సినిమా కావాలి, అంత మంచి కథ నాకు అవసరం లేదు అనుకుంటే ఈ సినిమా నీకైతే కాదు. లేదు నాకు సినిమా వద్దు, మంచి కథ కావాలి, ఓపిక్ గా వింటాను అంటే దిస్ మూవీ ఇస్ ఫర్ యూ. రెంట్కి పెద్ద తేడా ఏంటో. మనం వన్ డే మ్యాచెస్ లెంతీగా ఉన్నాయని చెప్పి T20s వచ్చేసాము, అలాగే యూట్యూబ్ వీడియోస్ లెంతీగా ఉన్నాయని చెప్పి షార్ట్స్కి వచ్చేసాము. సో ఇలాంటి జనరేషన్ లో ఈ పేస్ తో మూవీ తీయడం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. కొంచెం ధైర్యం చేశారని కూడా చెప్పొచ్చు. టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇది గురు శిష్యుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డ్రామా. ఇలాంటి డ్రామా మధ్యలో హీరోయిన్ ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్న స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక్కడ మన హీరోయిన్ ఇంపాక్ట్ లేరు అనమాట. ఇక సినిమా ఎలా ఉంది అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడుస్తుంది. ఎంత స్లో అంటే అది వన్ డే మ్యాచ్ కూడా కాదు, డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్. అయినప్పటికీ ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్సెస్, ఆ తర్వాత 1950s ఆ వింటేజ్ సెటప్ చాలా బాగుంటుంది. సెటప్ ఎగ్జాక్ట్లీ మనల్ని ఆ 1950s తీసుకెళ్లిపోతారు అనమాట ఆడియన్స్ ని. ఆ రేంజ్ లో చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ. ఇంకా పర్ఫార్మెన్సెస్, ఆ పర్ఫార్మెన్సెస్ ఎంత రియలిస్టిక్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయంటే మనల్ని నిజంగా ఆ జనరేషన్ తీసుకెళ్లిపోతారు. అంత కరెక్ట్ గా ఉంది మూవీ. ఇంకా చెప్పాలంటే మనకు ఒక సినిమా చూస్తున్నాం అనిపించదు, ఏదో ఒక కథ వింటున్నాం, ఎవరో ఒక మంచి కథ చెప్తే వింటున్నాం అనిపిస్తుంది. నాకు సినిమా అవసరం లేదు, ఒక మంచి కథ కావాలి, ఒక మంచి కథ వింటాను అనుకుంటే ఈ సినిమా నీకు నచ్చుతుంది. ఎందుకంటే సినిమా అంటే దానికి ఎన్నో క్రైటీరియాస్ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, టర్న్ ఉండాలి, లెంత్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వీటి కోసమని, ఆ ట్విస్ట్ల కోసం అని చెప్పి, ఆ టర్న్ కోసం అని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎన్నో కథలు చేంజ్ చేసి లెంత్ కట్ చేసి సో వాటి రూపును మారుస్తుంటారు అనమాట. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక కథని కథలాగే చెప్పాలి అని చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ ఆర్ట్ మూవీ, బ్రిలియంట్ వర్క్ అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ ఆర్ట్ వర్క్ అనేది ఎక్కడ డైల్యూట్ అయిందంటే సెకండ్ హాఫ్ లో. మెయిన్లీ దీనికి రానా క్యారెక్టర్ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 19s 50s లో ఒక యాక్టర్ అంటే వాడి బాడీ లాంగ్వేజ్ లో డిఫరెంట్ ఉంటుంది, వాడి మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది, వాడి యాక్టింగ్ వేరేగా ఉంటుంది. అంతేగాని నువ్వు నేను నా రాక్షసు మూవీలో చేసిన యాక్టింగ్ తీసుకెళ్లి ఆ 19s 50s లో మూవీలో చేస్తానంటే ఎలా సెట్ అవుతుంది అసలు? మిగిలిన అన్ని క్యారెక్టర్స్ 1950s లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తుంటాయి, అలాగే యాక్ట్ చేస్తుంటాయి. కానీ మన రానా క్యారెక్టర్ మాత్రం మన నెంబర్ 1 యారీలో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటాడు. సో సెకండ్ హాఫ్ ఒక 30 minutes మనం యాక్చువల్ ఫ్లేవర్ ఆఫ్ మూవీ నుంచి డిస్కనెక్ట్ అవుతాం. దీనివల్ల పోను అలవాటు పడతాం ఆ క్యారెక్టర్ కి. అండ్ ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ కూడా చాలా లెంతీగా ఉంటది. ఓపిక్ గా చూసే ఆడియన్స్ కి అయితే ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే లెంత్ ఫ్యాక్టర్, ఈ లెంత్ నైతే మనం ఏమి చేయలేమనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఎమోషన్ పర్ఫెక్ట్ గా పండాలి అంటే ఒక నమ్మకం అనే ఎమోషన్ పండాలన్నా, అబద్ధం పండాలన్నా, కోపం పండాలన్నా, ప్రేమ, దుఃఖం, బాధ, ఏ ఎమోషన్ పండాలన్నా దాని ముందు ఎంతో డ్రామా జరిగి ఉండాలి. ఇంత డ్రామా జరిగిన తర్వాత, ఇంత డ్రామా చూసిన తర్వాత, ఆ తర్వాత సీన్ లో వచ్చే ద్రోహానికి గానీ, ప్రేమకు గానీ, బాధకు గానీ ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు పర్సనల్ గా అయితే ఎన్నో రోజుల తర్వాత ఒక కథని కథలాగా చూసానరా అనిపించింది. నాకైతే ఈ సినిమా నచ్చింది. ఈ సినిమాలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం వచ్చి పర్ఫార్మెన్సెస్. ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అసలు ఇంప్రెస్డ్ విత్ దేర్ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీ బాంబే టాకీస్ రేటింగ్ 3/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్.